దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పంపులను పూర్తి స్థాయిలో నడపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సాగునీరిస్తామని మంత్రులు చెప్పిన మాటలు నమ్మి రైతులు నారులు పోసుకున్నారని తెలిపారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వమంటే అన్నదాతల పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లు ఓట్ల మీద ఉన్న ధ్యాస నీటి బోట్ల మీద లేదని మండిపడ్డారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి 105 టీఎంసీలు ఏపీకి వెళ్లాయని, అందులో 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రామప్ప పాకాల కింద నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో నడపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం దగ్గరనేమో ఎన్డీఎస్ఏ పేరు ఏదో కుంటి సాకులు చెప్పి అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవాదుల దగ్గర మీకు ఏం అడ్డం వచ్చింది? మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇలా సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్ని ఉండి కూడా నీళ్లు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే కదా జూలై 13 నాడు పోయి మొత్తం నీళ్లు ఎత్తుతాం, 38 టీఎంసీలు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామన్నారు కదా. మరి ఏమైంది? నిన్న సాయంత్రం కూడా 5 మోటార్లు నడుస్తున్నాయి. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఈ ఎలినీనో కరువు ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి దేవాదుల 3 ఫేజులు పూర్తి చేసి నీళ్లు ఎత్తడానికి అన్ని సిద్ధంగా పెట్టిండు. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లు ఎత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు.